తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా భద్రాచలంలో విద్యాసంస్థల బంద్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 27,000 ప్రభుత్వ పాఠశాలలు 4,000 క్లస్టర్ పాఠశాలలుగా కుదించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను నిలిపివేసి ప్రభుత్వ విద్యకు తగిన బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు రవీంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్య డిమాండ్స్ వచ్చేసి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,000 స్కూల్స్ ను 4,000 స్కూల్స్ కి తగ్గించుతున్నారు. దీన్ని మానుకోవాలని చెప్పేసి, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేకమైన సమస్యలు విద్యారంగంలో కనిపిస్తా ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైన సమస్యలు ఉన్నాయి. వెంటనే వీటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి, అలాగే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి, మన అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు, హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి, అలాగే ఉపాధ్యాయ లెక్చరర్ పోస్టు కూడా భర్తీ చేయాలని చెప్పేసి వామపక్ష విద్యా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ధరలకు తగ్గట్టు మిస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 10,000 కోట్ల పైగా ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తం కూడా బంద్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాలు మొత్తం కూడా పాల్గొంటున్నాయి. పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ సంబంధించినటువంటి సంఘాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బంద్ నిర్వహించడం జరిగింది. భద్రాచలం పట్టణంలో ఈ బంద్ చాలా విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 23,000 పాఠశాలని మూసివేయడానికి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది సరైనది కాదు, ఉపసంహరించుకోవాలని, అట్లాగే టీచరు, లెక్చరర్ పోస్టులు, ఎంఈఓ పోస్టులు, అట్లాగే లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క బంద్ నిర్వహించడం జరుగుతా ఉంది. దాంతో పాటు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చెప్పేసి కూడా ఈ బంద్ నిర్వహించడం జరుగుతా ఉంది. దాంతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలలో విడిగా ఫీజులు తీసుకుంటా ఉన్నారు. ఫీజులు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాలలో బంద్ నిర్వహించడం జరుగుతా ఉంది. దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ విద్యాశాఖ మంత్రి పెట్టలేని సోయలేని ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులకు సంబంధించినటువంటి పడుతున్నటువంటి బాధల్ని, సమస్యల్ని చేయలేక ఈ రోజు రేవంత్ రెడ్డి సోయలేనటువంటి ప్రభుత్వం పక్క నడుస్తా ఉంది. కాబట్టి దీని మొత్తాన్ని కూడా ఖచ్చితంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి ఈ రోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. అనేక డిమాండ్స్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ తో పాటు, దాంతో పాటు పిఎంహెచ్ హాస్టల్స్ లో అనేక పెండింగ్ లో బిల్స్ ఉన్నాయి. దాంతో పాటు ఏజెన్సీలలో పిఎంహెచ్ దగ్గర నుంచి మొదలు పెడితే కింది ప్రైమరీ స్కూల్ దాకా కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. కనీస వసతులు లేవు, మంచినీటి సమస్య ఉంది, టాయిలెట్ సమస్య ఉంది. అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సమస్యల మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తం వామపక్ష విద్యార్థి సంఘాలు ధర్నాలు, అట్లాగే రాష్ట్రంలో చేయాలని, బంద్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ రోజు నిర్వహించడం జరిగింది. సంపూర్ణంగా బంద్ విజయవంతం జరిగింది. రానున్న రోజులలో టీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అదే గతి పట్టిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.